నా గురించి అడిగితే ఇక్కడ నేను ఒక చెప్పగలను. నన్ను అడిగితే కనుక సివిల్స్ ఎగ్జామ్ అనేది ప్రతి ఒక్కరు ఒకసారి లైఫ్లో రాయాలి. చాలా నేర్పిస్తుంది. ఇట్ టీచర్స్ అస్ గుడ్ లైఫ్ లెసన్స్ అని నేను నమ్ముతాను. నాకు నేర్పించింది చాలా. నాకు మెచ్యూరిటీ లెవెల్స్ కూడా సివిల్స్ ఎగ్జామ్లోనే పెరిగాయి. ఓకే, దాని టీచర్లో ఇంకా పెరిగాయి. ఈ పిల్లలతో ఉండటంతో ఇంకా ఎక్కువ పెరిగాయి. ఎందుకంటే ఇట్స్ లైఫ్ టీచర్స్ ఇస్ లాట్ అండి. నిజం. ఎగ్జామ్ మ్యామ్, అలాగే ఇప్పుడున్న రాజకీయ ఎన్నికల పరిస్థితులు, కాలమాన పరిస్థితులు మనం ఒకసారి చర్చించుకుంటే, ఎందుకంటే మీరు కూడా బాధ్యతాయుతమైన పౌరురాలు కాబట్టి అడుగుతున్నాను. సో గవర్నమెంట్ ఇన్ని స్కీమ్స్ పెట్టేసి వాళ్ళని అలా సోమరిపోతుల్లాగా చేసేస్తే వాళ్ళకి ఏం కష్టపడతారు? ఇప్పుడు మీరు పెళ్ళికి మేము ఎంత ఇచ్చేస్తాం, మీరు రిటైర్ అయిపోతే మేము రిటైర్మెంట్ అసలు వదిలేసేయండి. రిటైర్మెంట్ పాపం ఒక స్టేజ్ తర్వాత 60-70 ఏళ్ళ తర్వాత మనిషి ఏ పని చేయలేడు. వాళ్ళకి డబ్బు ఇచ్చండి, ఒక అర్థం ఉంది, దానిలో ఒక మీనింగ్ ఉంది. దే నీడ్ ఇట్ ఆల్సో, సో మెనీ పీపుల్. బట్ యూత్ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి కూడా మీకు ఇంత ఇచ్చేస్తాము అని స్కీమ్స్ పెడితే వాళ్ళు ఎక్కడ కష్టపడతారు? అసలు ఎందుకు కష్టపడతారు? మీ ఉద్దేశం ఏంటి? ఎందుకంటే మీరు కూడా ఒక సివిల్ సర్వెంట్, బాధ్యత మీకు కూడా ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఒక రాజకీయ నాయకుడు వచ్చే ఎన్నికల గురించి ఆలోచిస్తాడు, రాబోయే ఎన్నికల గురించి. ఒక దార్శనికుడు వచ్చే తరాన్ని గురించి ఆలోచిస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఏ స్టేట్స్మెన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ జనరేషన్, ఏ పొలిటీషియన్ థింక్స్ అబౌట్ నెక్స్ట్ ఎలక్షన్. రాజకీయ నాయకుడికి ఎప్పుడూ ప్రజలే తనపై డిపెండ్ అవ్వాలి. అంటే పలానా నాయకుడు వస్తేనే మనకి 2000 రూపాయలు ఇది వస్తుంది, లేదా మనకి 6000 రూపాయలు ఇది వస్తుంది. ఇది చాలా తప్పండి. ప్రజలకి ఈ విషయం అర్థం కావట్లా. ఈ రాజకీయ నాయకులు కానీ రాజకీయాల్లో కానీ డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఇవ్వడానికి? రాజకీయ నాయకులు వాళ్ళ పాకెట్లోని తీసుకెళ్తే డబ్బులు ఇవ్వరు కదా. ప్రజల యొక్క ట్యాక్స్ని, ప్రజల యొక్క ఆదాయాన్ని వాళ్ళపైన ట్యాక్సులు పెంచి వాళ్ళ డబ్బుల్ని వాళ్ళు తిరిగి ఇస్తారు. కానీ నా ప్రభుత్వం నేను ఇస్తున్నానంటే ప్రభుత్వం ఎవరిది? ప్రజలే ప్రభుత్వం. మనం గమనిస్తే చాలా వెస్ట్రన్ దేశాల్లో, ఇండియాలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నంత చరిష్మా రాజకీయ నాయకులకు ఉండదు. ఇక్కడ మనం వాళ్ళకి లార్జర్ దాన్ లైఫ్ ఇమేజ్ ఇస్తాం. అంత అవసరం లేదు. ఒక సేవ అండి ఇది. రాజకీయం అంటే ఒక పెద్ద సేవ. ఇలాంటి సేవ ఎక్కడుందండి? ఇప్పుడు రాజకీయాలు అని అంటే డబ్బే కదా, డబ్బు సంపాదన. అది ఒక ప్రొఫెషన్. అది ఇప్పుడు అవును, అదొక బిజినెస్. ప్రొఫెషన్ కూడా కాదు, రాజకీయాలు అనేది ఇప్పుడు ఒక బిజినెస్ రైట్ నౌ. ప్రజలకు అర్థం కావట్లేదు. వాళ్ళు ఇచ్చే స్కీముల దగ్గర నుంచి అంతా మనం కట్టే డబ్బే, వాళ్ళ జేబుల్లోంచి వాళ్ళ ఇంట్లోంచి తీసుకురావట్లేదు అన్న విషయం. మన దగ్గర ఎడ్యుకేటెడ్స్ ఎక్కువ లేకపోవడం వల్ల, విద్యా శాతం తక్కువ ఉండడం వల్ల, వాళ్ళ ఓట్లే ఎక్కువ ఉండడం వల్ల హ్యాపీగా ఆడేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ లేని రిసోర్స్ భారతదేశంలో ఉంది, యువశక్తి. యువశక్తి రాజకీయంగా నిర్లిప్తంగా ఉంటున్నారు. దానికి ప్రధానమైన కారణం అండి, యువతులు ఎవరైతే రాజకీయాల్లోకి వస్తున్నారో వాళ్ళందరూ కుటుంబ రాజకీయాల నుంచి వస్తున్నారు. ఎగ్జాక్ట్లీ. తండ్రులు, తాతలు వీళ్ళందరూ రాజకీయాల్లో ఉంటే ఆల్మోస్ట్ మీరు చూస్తే నార్త్ ఇండియా నుంచి సౌత్ ఇండియా దాకా. నవీన్ పట్నాయక్ ఎవరండి? బీజూ పట్నాయక్ కొడుకు. అగతా సంగమ ఎవరండి? సంగమ కూతురు. ఇంకా తెలుగు రాష్ట్రంలో మనం చెప్పక్కర్లేదు, 2 చోట్ల వారసులనే ప్రకటించారు. ఇదేదో సంస్థానాల్లాగా, రాజుల సంస్థానాల్లాగా. మళ్ళీ వీళ్ళేదో చెప్తారు, మేము తరతరాలుగా కుటుంబ పాలన మాకొద్దు, మంచిది కాదని వీళ్ళు మాట్లాడతారు. వీళ్ళు అక్కడి నుంచే వస్తుంటారు మళ్ళీ. అయితే మీరు ఇప్పుడు చూస్తే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల్లో కొత్తగా టికెట్లు వచ్చిన యువ రాజకీయ నాయకులు అందరూ ఏ పేరు తీసినా ప్రధానమైన కూతుల్లో, కోడల్లో, లేకపోతే ప్రధానమైన నేతల కూతుల్లో, కోడల్లో, లేకపోతే కొడుకులో వీళ్ళకే వచ్చాయి. యువత దీన్ని ఎందుకు ప్రశ్నించట్లేదు, ఎందుకు సర్దుకుని వెళ్ళిపోతుంది అంటే, యువత తాత్కాలికంగా ప్రభుత్వం ఈ రోజు మాకు పెన్షన్ ఇస్తుంది కదా, ఏమండి యువతకు ఉద్యోగాలు కావాలా, పెన్షన్లు కావాలా? యువతకి ఉద్యోగాలు కావాలా, పెన్షన్లు కావాలా? దేశం ఎటుపోతుంది అనేది యువత ఆలోచించాలి. యువతలో చైతన్యం వస్తే 4 ఏళ్లలో రాష్ట్రాలను మార్చేయచ్చు. కానీ ఇదే యువత వ్యామోహాలకు ఉండి యువశక్తితో దేశాన్ని ముందుకు నడిపించకుండా, సమయం వృధా చేసుకుని వాళ్ళు వృధా చేసుకోకుండా, చాలామంది నేను గమనిస్తుంటాను. అంటే బయట పబ్లిక్ మీటింగ్స్లోకి వెళ్ళినప్పుడు మాకు ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు కాబట్టి మేము ఇలా అయిపోయాము, బ్లేమ్ వేయొద్దు. మీరు చైతన్యంలోకి రండి. ఎందుకంటే ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు మనల్ని మనం క్రియేట్ చేసుకోవాలి, అవకాశాలు సృష్టించుకోవాలండి. అవకాశాలు ఎవరో వచ్చి ఇవ్వరు. నువ్వు మీ తాత బిజినెస్ మ్యానో, మీ తాత రాజకీయ నాయకుడో కాకపోతే నీకు ఎవ్వరూ అవకాశం ఇవ్వరు. నువ్వు అవకాశం సృష్టించుకోవాలి. దానికోసం నువ్వు అహర్నిశలు ప్రయత్నం చేయాలి. లక్ష్యంతో ప్రయత్నం చేయాలండి. కానీ యువత చైతన్యం తగ్గిపోయింది.
వీళ్ళు ఒక రాజకీయ నాయకుడు మీటింగ్కి వెళ్ళి వెనకాల ఉండాలని ప్రయత్నిస్తారు, కానీ మనం ఎందుకు లీడర్షిప్ చేయలేం? ముఖ్యంగా తెలుగు యువతలో అది రావట్లేదు. వెనకాలంటే ఆ రోజు ఫుడ్ వెళ్ళిపోతుంది, ఆ రోజు వాళ్ళు ఇచ్చే 500 లేకపోతే 1000 2000 ఆ రోజు ఎంతో డే వెళ్ళిపోతుంది. మరి మీరు కష్టపడమంటారేంటి? కష్టపడమంటే కష్టం కదా. ఇప్పుడు మనం నార్త్ ఇండియాలో చూసుకుంటే హార్దిక్ పటేల్, అల్పేష్ ఠాకూర్, జిగ్నేష్ మేవాని, చాలా మంది యువత చైతన్యంతో బయటకు వచ్చారు. కానీ మన యువతలో ఇంకోటి కూడా ఉందండి, కంఫర్ట్ జోన్. ఇప్పుడు ఫ్రెండ్స్ ఉంటారు, అన్న నువ్వు తోపన్నా పదన్నా సాయంత్రం సినిమాకి వెళ్దాం అంటారు. అమ్మ నాన్న అంటారు, లేదు బాబు నువ్వు చిన్న ఉద్యోగం తీసుకో అమ్మ, నీకు పెళ్లి చేస్తాం, నీకు 2 పిల్లలు ఉంటారు, నీ ఫ్యామిలీ సెటిల్ అయిపోద్ది అంటారు, నేను తొందరగా నీ పెళ్లి చూడాలనుకుంటున్నాం అంటారు. అంతేగాని చూడండి, నువ్వు డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, కలెక్టర్ అవ్వు అంటారు, కానీ ఒక యువతని నువ్వు వెళ్ళి దేశ సేవ చెయ్యి, రాజకీయ నాయకుడు అవ్వు. రాజకీయ నాయకుడు అంటే ఈ రోజులో వచ్చే రాజకీయ నాయకుడు కాదు. ఈ రోజులో వచ్చే రాజకీయ నాయకుడు అంటే కేవలం అధికారం కోసం వచ్చే రాజకీయ నాయకుడు. ఈ రోజున టికెట్ రాకపోతే మరుసటి రోజు పొద్దున జంప్ అయిపోయే రాజకీయ నాయకుడు. అలాంటి రాజకీయాలు కాదు, ఈ రాజకీయాలు కాదండి. ప్రజాసేవ అంటే ప్రజాక్షేత్రంలో నిజంగా కొంత మార్పు తీసుకురావడమే రాజకీయం. రాజకీయం అనేది నెగిటివ్గా చూడకూడదు, కొంత మార్పు తీసుకురావాలి. ఎలాంటి మార్పు తీసుకురావాలి? ఒకటేనండి, పేదరికం లేని భారతదేశం, ఆకలితో అలమటించని భారతదేశం, అనారోగ్యంతో ప్రజలు చావని భారతదేశం. మనం చూస్తే ఈ మధ్యకాలంలో వీడియోస్ చచ్చిపోవడం పెన్షన్ రాకుండా. ఏదంటా పాలిటిక్స్ అంటే పర్సెప్షన్ మేనేజ్మెంట్ అండి. అంటే నిజంగా చేయటం కాదు, చేసినట్టు చూపించడం. దాంతో అంతా సుభిక్షంగా ఉంది, అందరూ బాగున్నారు, మన అభివృద్ధి రేట్లు ఎంత బాగున్నాయి అంటారు. నిజానికి అవన్నీ ఒట్టి లెక్కలేనండి. అన్ఎంప్లాయ్మెంట్ డేటా అనేది గవర్నమెంట్ ఇంతవరకు బయటకు తీసుకురాలేకపోతుంది. నిరుద్యోగం ఎన్నడూ లేనంత ఉందండి, ఎన్నడూ లేనంత నిరుద్యోగం ఉంది. ఇలాంటి నిరుద్యోగంలో బాగుపడిన వాళ్ళే బాగుపడతారు. మనం చూస్తే అంబానీ, మీరే చూస్తుంటారు, అంబానీ కొడుకు పెళ్ళిళ్ళు వందల కోట్ల ఖర్చు. కానీ అన్నం తినడానికి పేద విద్యార్థుల్లో చదువుకోవడానికి స్కాలర్షిప్లు లేవు. ఇంకోటి ఏంటంటే మన రాష్ట్రాల్లో కేవలం ఓట్ల కోసం ఫీజు రీఎంబర్స్మెంట్లో అన్ఎంప్లాయ్మెంట్ పెన్షన్ ఇవ్వడం వల్ల యువత అవి మాకు ఎక్కడ నష్టపోతామని చెప్పి ప్రశ్నించడం మానేసింది. అంటే ఉచితంగా వచ్చేస్తుంది, ఖర్చు పెట్టలేదు, ఏముంది బీటెక్లు అయిపోతాం, ఏదో చిన్న ఉద్యోగం 10,000 చేసుకుందాం, మన ఫ్యామిలీ సెటిల్ అవుతాయి. కానీ సొసైటీని ఎవరు మారుస్తారు? ఎవరు మార్చాలి? ఎవరు ముందుకు రావాలి? ఈ 15 ఏళ్ళు గడిచిపోతే మార్చే అవకాశం కూడా లేదండి. ఎందుకంటే వృద్ధ జనాభా పెరిగిపోద్ది. యువ శక్తి ఈ 15 సంవత్సరాలు, ఈ 10-15 ఏళ్ళు గట్టిగా అనుకుంటే నిజంగా భారతదేశంలో అనేకమైన సమూలమైన మార్పులు తీసుకురావచ్చు. ఇలాంటి దానికోసం యువత నుంచి లీడర్స్ రావాలి, కొత్త నాయకత్వాలు రావాలండి, వస్తేనే చేంజ్ వస్తుంది.